నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యుటోరియల్కి స్వాగతం. మనం బూట్ స్ట్రాప్ సిరీస్లో పార్ట్ 4లో ఉన్నాం. సో ఈరోజు మనం క్లాసెస్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. అంటే బూట్ స్ట్రాప్లో ఉన్న కాలమ్ క్లాసెస్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం మనం. సో నేను ఒక కంటైనర్ క్లాస్ వేశాను. కంటైనర్ క్లాస్లో నేను ఒక 4 కాలమ్ క్లాసెస్ తీసుకుంటాను. అయితే ఇక్కడ మీకు ఇంకో కొత్త క్లాస్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే రో క్లాస్. సో మీరు ఇలా రో క్లాస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ రో క్లాస్లో నేను ఒక కాలమ్ క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఈ కాలమ్ క్లాసు ఇది ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ అంటే మొబైల్ ఫోన్స్కి సంబంధించే క్లాస్ అన్నమాట. సో దీన్ని మనం ఇలా వేసుకోవాలి, ఎక్సెస్ అని. అలానే సో ఎక్సెస్ అని వేసుకుంటాను. అండ్ మనం వాల్యూ అండ్ టోటల్గా మా వాల్యూ ఎంత ఇస్తామంటే టోటల్ మనకి కాలమ్స్ 12 ఉంటాయి. సో నేను 2 ఎక్సెస్లు వేసుకుంటాను, అంటే ఒక 6 వేసుకుందాం. అండ్ ఇందులో నేను ఒక సింపుల్ ఏదన్నా ఒక H3 ట్యాగ్లో సో నేను ఇది జెన్ కోడింగ్లో వేయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. ఇక్కడ H3 క్లాస్కి మీరు ఇక్కడ మనకు ఇంకొక బూట్ స్ట్రాప్ క్లాస్ ఉంది. దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ హైఫెన్ సెంటర్. అంటే ఇది మన టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకొస్తుంది. సో ఇక్కడ వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యుటోరియల్స్. సో నేను ఇలా వేశాను. సో తర్వాత ఇక్కడ సింగిల్ రో తీసుకున్నాను. సింగిల్ రో క్లాస్ తీసుకొని, అండ్ ఈ రో క్లాస్ అనేది కూడా మనకి బూట్ స్ట్రాప్ క్లాసే. ఈ రో క్లాస్ బేసిక్గా ఏం చేస్తుందంటే మొత్తం ఒక లైన్లో కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. మనం తీసుకున్న కంటెంట్ మొత్తం ఒక సింగిల్ లైన్లో వస్తుంది. ఇంకో రో క్లాస్ తీసుకుంటే దాని కింద వస్తుంది కంటెంట్ మొత్తం. సో నేను మీకు ఇప్పుడు అవుట్పుట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక కాలమ్ క్లాస్లో సింగిల్ ఒక కాలమ్ ఎక్స్ట్రా ఎక్సెస్ తీసుకొని దానికి 6 కాలమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను మరో డివ్ తీసుకుంటాను. దీన్నే మనం కాపీ చేద్దాం అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మీరు ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం మనం. సో చూడండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యుటోరియల్స్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్మాల్ క్లాస్లో మనము 6 కాలమ్స్ తీసుకున్నాం. అండ్ ఇది మనకి ఇలా పక్కన వచ్చింది. అయితే దీన్ని మనం ఎక్స్ట్రా స్మాల్ అంటే దీన్ని మనకి ఇది లార్జ్ స్క్రీన్లో ఇలా వస్తుంది, స్మాల్ స్క్రీన్లో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇది మొబైల్ స్క్రీన్. ఈ మొబైల్ స్క్రీన్లో మీరు చూసినట్టయితే ఎక్స్ట్రా స్మాల్లో ఇవి 2 పక్కకే వచ్చాయి. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఒక బార్డర్ క్లాస్ ఇద్దాం మనం దీనికి. సో బార్డర్ క్లాస్. అండ్ ఇప్పటివరకు చూసినవన్నీ మనకి బూట్ స్ట్రాప్ క్లాసెసే. మనం ఏం చేద్దామంటే మనం ఒక కస్టమ్ CSS అనేది ఒక స్టైల్ షీట్ క్రియేట్ చేసాం. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక బార్డర్ అనేది ఒక తీసుకుందాం మనం. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి బార్డర్ అని క్రియేట్ చేశాను. మీకోసం నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. బార్డర్. సో మన కంటెంట్కి చుట్టూరా బార్డర్ అనమాట. సో ఇందులో నేను జస్ట్ బార్డర్ ప్రాపర్టీ ఇస్తాను. దీనికి ఒక 1 పిక్సెల్ బార్డర్ అండ్ సాలిడ్ ఇస్తాను. సాలిడ్ ఇచ్చి బ్లాక్ ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే అండ్ ఈ మన కంటెంట్ చుట్టూరా ఒక బార్డర్ వస్తుంది. ఇప్పుడు మన కంటెంట్ వీటిల్లో ఇదిగోండి ఎక్స్ట్రా స్మాల్ ఈ కంటెంట్ ఉంది. దీనికి నేను ఈ ఒకటే క్లాస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ దీనికి నేను ఈ బార్డర్ క్లాస్ కూడా ఇస్తాను. సో ఏం లేదు, సింపుల్గా ఇక్కడ స్పేస్ ఇచ్చేసి బార్డర్ అని పెట్టండి.
సో ఇదే క్లాస్ మనం మళ్ళీ కాపీ చేద్దాం అండ్ దీనికి పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి సేవ్ చేసుకొని అవుట్పుట్ చూడండి. సో ఒక బార్డర్ వచ్చింది. ఓకే, అండ్ ఈ బార్డర్ క్లాస్ దీనికి ఇవ్వలేదు, సారీ, నేను బార్డర్ క్లాస్ H2కి ఇచ్చాను, H3 ట్యాగ్కి ఇచ్చాను. ఇక్కడ ఇద్దాం. సో చూడండి మనకి బార్డర్ కనిపిస్తుంది, అయితే పైన కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. సో నేనేం చేస్తానంటే కంటైనర్ క్లాస్, మనకి ఏదైతే కంటైనర్ క్లాస్ ఉందో దానికి ఒక ప్రాపర్టీ ఇద్దాం మనం. డాట్ కంటైనర్, ఇక్కడ ఒక ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇద్దాం. సో దీన్ని సేవ్ చేద్దాం, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో చూడండి ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకి లార్జ్ స్క్రీన్స్లో ఈ ఎక్సెస్ క్లాస్ ఇలా కనిపిస్తుంది, అండ్ మొబైల్ స్క్రీన్స్లో కూడా ఇది ఇలానే కనిపిస్తుంది, పక్కకే కనిపిస్తాయి ఇలా. అండ్ మనం ఇప్పుడు మరో క్లాస్ తీసుకుందాం. సో మరో క్లాస్ అంటే నేను మళ్ళీ ఇంకో రో తీసుకుంటాను. చూడండి ఇది ఒక సింగిల్ రో. సో ఈ రో ఇక్కడ ఎండ్ అవుతుంది. మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఎండ్ ఆఫ్ రో అనేసి తర్వాత డాష్ డాష్ గ్రేటర్ దాన్ లెస్ దాన్లో ఇక్కడ మీరు కామెంట్స్ పెట్టుకోవచ్చు. సో అలానే ఇది మనకి ఎండ్ ఆఫ్ కంటైనర్ అని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏది ఎక్కడ ఎండ్ అవుతుందో మీకు తెలుస్తుంది, ఎక్కడ అయిపోతుందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి రో క్లాస్ ఇక్కడ ఎండ్ అయింది, అండ్ మీరు అదేవిధంగా మీకు కావాలంటే వీటిని కొంచెం పక్కకి ఇలా జరుపుకోవచ్చు. సో మీకు కరెక్ట్గా మీకు తెలుస్తాయి. ఓకే, ఇది సో ఇక్కడ సింగిల్ రో ఇక్కడ ఎండ్ అయింది. సో నేను ఇక్కడ దీని కిందనే మరో రో తీసుకుంటాను. సో దీన్నే మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇదే రోని మళ్ళీ సెకండ్ టైం నేను పేస్ట్ చేశాను. అయితే ఈ రోలో నేను ఈసారి ఇక్కడ ఎక్సెస్ బదులు SM పెడతాను. SM అంటే స్మాల్ స్క్రీన్, అంటే ట్యాబ్లెట్ స్క్రీన్స్కి. సో ట్యాబ్లెట్ స్క్రీన్స్. సో ట్యాబ్లెట్ స్క్రీన్స్ మనకి ఎలా కనిపిస్తాయి మొబైల్లో ఇవి మనం చూద్దాం. సో ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూద్దాం మనం. సో చూడండి, సో ఇది మనకి ఈ పైన ఉన్నది మనకి ఎక్స్ట్రా స్మాల్ క్లాస్. సో ఇది మనకి మొబైల్ స్క్రీన్స్లో పక్కకే కనిపిస్తుంది. అదే మీరు చూసినట్టయితే SM క్లాస్, ఈ SM క్లాస్ చూసినట్టయితే డైరెక్ట్ ఒకదాని కింద ఒకటి వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు వీటికి బ్రేక్ పాయింట్స్, డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో ఒకసారి ఆ బ్రేక్ పాయింట్స్ దగ్గర క్రాస్ అయిందంటే అది మీ అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. ఎక్స్ట్రా స్మాల్ మాత్రం మనకి ఇలానే ఒకదాని పక్కకే ఒకటే ఉంటుంది. స్మాల్ అంటే ట్యాబ్లెట్ డివైజెస్ మాత్రం కంటెంట్ని స్క్రీన్ సైజ్ తగ్గిన కొద్దీ అవి ఒకదాని కింద ఒకటి అంటే ఇట్లా స్టాకింగ్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా మనం మరోసారి దీన్ని కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం, అండ్ ఈసారి నేను
ఎండి మీడియం స్క్రీన్ సైజెస్కి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీడియం స్క్రీన్ సైజెస్. సో ఇక్కడ నేను మీడియం స్క్రీన్ సైజెస్ అంటే 992 పిక్సెల్స్ అంటే ట్యాబ్లెట్ కన్నా పెద్ద స్క్రీన్ సైజెస్ అనమాట. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం మనం అవుట్పుట్. సో చూడండి, సో అన్నిటికంటే పైనది మనకి ఎక్స్ట్రా స్మాల్, దాని కింద మనది ఎస్ఎం అంటే ట్యాబ్లెట్ డివైజెస్ది, దాని కిందది మీడియం స్క్రీన్ అంటే బేసిక్గా కంప్యూటర్ స్క్రీన్స్కి. సో వీటి ఒకసారి వీటి బ్రేక్ పాయింట్ రాగానే అంటే చూడండి ఇక్కడ యాక్చువల్లీ 992 పిక్సెల్ కన్నా తక్కువ రాగానే ట్యాబ్లెట్ డివైజెస్ది మాత్రం ఇలానే పక్కకే ఉన్నాయి కంటెంట్. ట్యాబ్లెట్ డివైజెస్ అంటే సెకండ్ రో చూడండి, ఫస్ట్ రో అలానే ఉంది, సెకండ్ రో చూసేసరికి సెకండ్ రో కూడా ఇంకా ఏం మారలేదు. కానీ థర్డ్ రో చూడండి, థర్డ్ రో 992 పిక్సెల్ కన్నా మనం స్క్రీన్ సైజ్ని కొంచెం తగ్గించేసరికి అవి ఒకదాని కింద ఒకటి వచ్చాయి. సో అలానే మనం ఇంకా స్క్రీన్ సైజ్ని ఇంకా చిన్న చేసామంటే చూడండి, మనం ఆల్మోస్ట్ ఇక 768 పిక్సెల్స్ దగ్గరకు వచ్చేసాం. సో దానికన్నా కిందకి వెళ్ళేసరికి అవి ట్యాబ్లెట్ స్క్రీన్ సైజ్లో కంటెంట్ మొత్తం ఒకదానికి కింద కూడా వస్తుంది, కానీ ఎక్స్ట్రా స్మాల్ మాత్రం ఇంకా అలానే ఉంది. సో మీరు మొబైల్ స్క్రీన్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రా స్మాల్ ముందరలానే ఒక రకంగానే ఉంది, స్మాల్ మీడియం మాత్రం స్టాక్ అయినాయి అంటే ఒకదానికి కింద ఒకటి వచ్చాయి అన్నమాట. సో చివరిది మనకి లాస్ట్ క్లాస్ వచ్చేసి లార్జ్ స్క్రీన్ అంటే 1200 పిక్సెల్స్ కన్నా మనకి ఎక్కువగా ఉన్న కంటెంట్. సో ఇక్కడ నేను ఎండి బదులు ఎల్జీ పెడతాను. సో ఎల్జీ అంటే లార్జ్ స్క్రీన్ అనమాట. సో 1200 పిక్సెల్స్ కంటే ఇంకా పెద్ద స్క్రీన్ సైజ్లో మనకి కంటెంట్ ఎలా కనిపిస్తుంది అంటే, సో దీన్ని మనం సేవ్ చేసి ఒకసారి ఫస్ట్ అవుట్పుట్ అయితే చూద్దాం. సో చూడండి, సో ఇది యాక్చువల్లీ మన 992. సో ఇది చూడండి, నేను స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఫోర్త్ రో చూడండి, ఫోర్త్ రోని గమనించండి. స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు అన్ని ఇలానే క్లాసెస్, అన్ని రోస్ క్లాసెస్ ఒకదాని పక్కకు ఒకటి ఉన్నాయి. సో ఒకసారి బ్రేక్ పాయింట్స్ అంటే ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మీరు ఆ ఫోర్త్ రోని చూడండి, అంటే లార్జ్ స్క్రీన్, ఇది నేను ఈ స్క్రీన్ సైజ్ని కొంచెం తగ్గించాను. సో అది ఒకదాని కింద ఒకటి వచ్చేసింది, అంటే అది 1200 పిక్సెల్స్ కంటే తక్కువ స్క్రీన్ సైజ్ అయిపోయింది, అందుకే అవి ఒకదాని కింద ఒకటి వచ్చాయి. అలానే నేను ఇంకొంచెం తగ్గిస్తాను. సో చూడండి, థర్డ్ రో చూడండి, అది కూడా స్టాక్ అయింది, ఒకదాని కింద ఒకటి వచ్చింది, అంటే 992 పిక్సెల్స్ కంటే తగ్గించాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి స్మాల్ స్క్రీన్. సో స్మాల్ స్క్రీన్ బ్రేక్ పాయింట్ కూడా క్రాస్ అయిపోయాను, సో అందుకే అవి ఒకదాని కింద కూడా వచ్చాయి. సో లార్జ్, మీడియము, స్మాల్, సో ఈ మూడు క్లాసెస్ వాటి బ్రేక్ పాయింట్స్కి రాగానే ఒకదాని కింద ఒకటి వస్తున్నాయి. సో కానీ ఎక్స్ట్రా స్మాల్ మాత్రం అంటే బేసిక్గా మొబైల్ ఫోన్ డివైజెస్కి మాత్రం స్టాకింగ్ లేకుండా కంటెంట్ పక్కకే ఉన్నాయి, పక్కకే వచ్చాయి. సో ఇది బూట్ స్ట్రాప్లో ఉన్నటువంటి ఈ 4 మెయిన్ క్లాసెస్ యొక్క ఫంక్షనాలిటీ అన్నమాట. అంటే ఎలా ఉంటాయి, వీటి మెకానిజం ఎలా ఉంటుంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో మనము ఇప్పుడు నేను బేసిక్గా మామూలు ఒక నార్మల్ టెక్స్ట్ పెట్టాను. మనం వచ్చే ట్యుటోరియల్స్లో యాక్చువల్ మనకు కొన్ని ఇమేజెస్, అలానే కొంచెం టెక్స్ట్, ఇవి ఇంకా కొన్ని గ్రాఫిక్స్ పెట్టేసి మనం యాక్చువల్ ఒక వెబ్ డిజైన్లో ఇవి ఎలా కనిపిస్తాయి అనేది చూద్దాం. సో మీకు ఈ బేసిక్ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెయిల్ చేయగలుగుతారు,
థ్యాంక్ యూ.